హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో యానిమేస్ గత 10-20 సంవత్సరాలుగా యానిమే ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది. ఎందుకంటే యానిమేస్ బాగా సక్సెస్ అవ్వడం వల్ల, వరల్డ్ వైడ్‌గా పాపులారిటీ రావడం వల్ల ఎన్ని యానిమేస్ వస్తున్నాయో కౌంట్‌లెస్ అనమాట. లైక్ వస్తూనే ఉన్నాయి. వాటిలో సక్సెస్ అవుతున్నాయి, కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. అయినా కూడా ఆగట్లేదు. యానిమే ఇండస్ట్రీలో ప్రతి సీజన్ కొన్ని వందల లేదా లెక్కలేనన్ని యానిమేస్ అయితే వస్తున్నాయి. 50, 20 యానిమేస్ ఇలాగా. సో ఇన్ని యానిమేస్, ఎన్ని స్టూడియోస్ ఉండాలి ఇన్ని చేయాలంటే. సో అన్ని స్టూడియోస్‌లో మనం ఈరోజు టాప్ 3 స్టూడియోస్ రైట్ నౌ అంటే ఈ కరెంట్ సిట్యుయేషన్‌లో ఉండే బెస్ట్ టాప్ 3 స్టూడియోస్ ఏంటి? అండ్ వాటి యానిమేస్ ఏంటి? అండ్ వాటిని చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? వాటికి రీజన్స్ ఏంటి అనేది మొత్తం నేను చెప్పబోతున్నాను అన్నమాట. సో ఈ వీడియో మీలో చాలామందికి ఒక చిన్న హెల్ప్ అవుతుంది. ఎందుకంటే యానిమే కొత్తగా స్టార్ట్ చేసినా, లేకపోతే యానిమే నుంచి రీసెంట్ టైమ్స్‌లోనే వచ్చి ఒక పాస్ట్ 2-3 ఇయర్స్‌గా యానిమేస్ చూస్తుంటే గనక మీ అందరికి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పే దాంట్లో మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. యానిమేస్ ఎవరు చేస్తున్నారు ఏంటనేది. అట్ ద సేమ్ టైమ్ ఓకే. ఈ స్టూడియోస్ చేస్తున్నాయి. ఈ స్టూడియోస్‌లో నేను ఆల్రెడీ యానిమేస్ చూసాను. సో ఓకే. ఈ యానిమే బావుంది కాబట్టి, ఈ స్టైల్ నాకు నచ్చింది కాబట్టి, మేబీ ఈ స్టూడియోలోనే ఇంకొక యానిమే నేను ట్రై చేయొచ్చు అని మీ మైండ్ అయితే క్రియేట్ అవుతుందనమాట. సో ఆ ఉద్దేశంతోటి ఈ వీడియో ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. అండ్ మీరు చేయాల్సిందల్లా కుదిరినంత వరకు షేర్ చేసి మీ సపోర్ట్ అయితే చూపించండి. ఇలాంటి వీడియోస్ హానెస్ట్‌గా చెప్తున్నాను తెలుగులో ఎవరు చేయట్లేదు. అండ్ చేసే వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తే నాలాగే ఇంకా ఎక్కువ మంది చేయడానికి ట్రై చేస్తారు. బికాస్ తెలుగులో యానిమే కంటెంట్ అంటే ఎక్స్‌ప్లనేషన్ అని అందరూ ఆగిపోతున్నారు. దాని నుంచి బయటకొచ్చి పెద్ద పెద్ద వీడియోస్ ఇలాంటివి చేయాలని కోరుకుంటున్నా. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియో మనం నెంబర్ 3 తోటి స్టార్ట్ చేద్దాం. సో నెంబర్ 3 స్టూడియో క్లవర్ వర్క్స్. సో క్లవర్ వర్క్స్ ఎందుకంటే సింపుల్. సో రీసెంట్ టైమ్స్‌లో ఇంత కన్సిస్టెంట్‌గా యానిమే ప్రాజెక్ట్‌ని డెలివర్ చేసిన స్టూడియో లేదు. ఎస్పెషల్లీ రామ్ కామ్స్‌లో చూసుకుంటే. మనకి ఎన్నో స్టూడియోస్ ఉన్నాయన్నమాట. రామ్ కామ్స్ కావచ్చు, స్లైస్ ఆఫ్ లైఫ్ కావచ్చు, ఇలాంటివి డెలివర్ చేసే స్టూడియోస్. సో బేసికల్లీ చెప్పాలంటే ఇలాంటి స్టూడియోస్ ఇది ఒక్కటే కాదు. A1 పిక్చర్స్ ఉంది. ఆర్ లేకపోతే జేసీ స్టాఫ్ ఉంది. సో ఇలాంటి స్టూడియోస్ ఏంటంటే వేరే వాటి మీద కూడా ఫోకస్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్‌కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట. కన్సిస్టెంట్‌గా ప్రాజెక్టులు డెలివర్ చేసినా యానిమే క్వాలిటీలో కన్సిస్టెన్సీ అసలు కనిపించదు. బట్ ఇక్కడ క్లవర్ వర్క్స్ విషయానికి వెళ్ళిపోతే గనక వాళ్ళ కన్సిస్టెన్సీకి కుడోస్ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి సీజన్‌లో వాళ్ళ యానిమే ఒకటైనా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ సీజన్‌లో వాళ్ళు డెఫినెట్‌లీ 100% డెలివర్ చేస్తారు. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. ఎందుకంటే ఒక స్టూడియో యానిమే చేసేటప్పుడు వాళ్ళ మైండ్‌లో ఒకటే ఉంటుంది. సో ఇవ్వాల్సినంత బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలని చెప్పి. సో దానికి తగ్గట్టుగా ప్లానింగ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ క్లవర్ వర్క్స్ చూసుకుంటే ఐ మీన్ ఆబ్వియస్లీ ఓవర్ వర్క్ చేస్తున్నదేమో అనిపిస్తుంది చాలామందికి. బికాస్ రీసెంట్ టైమ్స్‌లో చూసుకుంటే లాస్ట్ 2 సీజన్స్ బ్యాక్ వాళ్ళు ఒకేసారి 3 యానిమేస్ రిలీజ్ చేశారు. సో వాటిలో చూసుకుంటే 'మై డ్రెస్ అప్ డార్లింగ్', 'బన్నీ గర్ల్ సెంపై' అండ్ అంతేకాకుండా 'ద ఫ్రేగ్రెంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ' ఈ 3 యానిమేస్ ఒకే రోజు కూడా టెలికాస్ట్ అవుతాయి. ఒకే రోజు టెలికాస్ట్ అవుతాయి. ఒకే స్టూడియోస్ చేసింది. ఆ స్టూడియోకి ఈ 3 ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్. అంటే 3 కూడా హై క్వాలిటీ ప్రాజెక్టే దానికి. అదే స్టూడియో క్లవర్ వర్క్స్ మూడిటిని ఒకేసారి రిలీజ్ చేసిందంటే ఇంక ఆలోచించుకోండి వాళ్ళ కన్సిస్టెన్సీ ఏ లెవెల్‌లో ఉంది. అండ్ నాట్ జస్ట్ దట్ వాళ్ళు ఇదే లెవెల్‌లో ప్రతి ఒక్క యానిమేనైతే ప్రొడ్యూస్ చేస్తున్నారు. నాకు నచ్చేదేంటి? ఎందుకు టాప్ 3లో ఈ స్టూడియోని పెట్టానంటే వీళ్ళు ఇంతటితోటి ఆగరు. సో చాలామందికి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా వేరే జనర్‌లో కూడా ఇంక్లూడ్ అయ్యారు. ఫర్ సపోజ్ లెట్స్ టేక్ 'ద ఎలూసివ్ సమురై'. సో ఈ సీరీస్ చూసుకుంటే కంప్లీట్‌లీ యాక్షన్ సీరీస్ అనమాట. అండ్ ఆ సీరీస్‌ని మనం పెద్దగా ఇంట్రెస్ట్ కూడా చూపించరు చాలామంది. బట్ ఆ సీరీస్‌కి ఇచ్చిన అవుట్‌పుట్, ఆ సీరీస్‌లో ఉండే యానిమేషన్ అండ్ ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందంటే ఇప్పటికి కూడా మర్చిపోలేం. వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేటెడ్ సీన్స్ ఉన్నాయన్నమాట ఆ యానిమేలో. అంతేకాకుండా దాని సీజన్ 2 కూడా త్వరలోనే రాబోతుంది. సో ఎంత కన్సిస్టెంట్‌గా ఉంటే ఒక యానిమేషన్ మీద ఎంత ఫోకస్ చేస్తారో ఒక స్టూడియో. నాట్ జస్ట్ దట్ ఇంకొకటి కూడా ఉంది 'విండ్ బ్రేకర్' మనందరికీ తెలిసిందే. సో స్టూడియో క్లవర్ వర్క్స్ అంటే అందరూ రామ్ కామ్, స్లైస్ ఆఫ్ లైఫ్ అని అనుకునేవాళ్ళు ఒకానొక టైంలో. బట్ ఆ సిట్యుయేషన్‌ని వాళ్ళ పేర్లు మార్చుకుంది వాళ్ళు ఈ యానిమే తోటే. 'విండ్ బ్రేకర్' చాలా పాపులర్ అయిపోయింది స్టూడియో క్లవర్ వర్క్స్ నుంచి వచ్చి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే దీంట్లో కొరియోగ్రఫీ. కంప్లీట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి గ్రౌండెడ్ సీక్వెన్సెస్. దానికి తగ్గట్టుగా వాళ్ళు చేసిన యానిమేషన్ ఏదైతే ఉందో వాళ్ళని టాప్ ప్లేస్‌లో పెట్టింది. అది రిలీజ్ అయినప్పుడు సీజన్ 1లో. సో అక్కడే అర్థం చేసుకోవాలి వాళ్ళ డెడికేషన్ ఎంత లెవెల్‌లో ఉందని చెప్పి. సో అందుకే స్టూడియో క్లవర్ వర్క్స్‌ని టాప్ 3లో పెట్టాననమాట. బికాస్ వాళ్ళ యానిమేస్ అన్నీ కూడా చూసుకుంటే ఒక మంచి పీస్‌ఫుల్‌గా స్లైస్ ఆఫ్ లైఫ్, రామ్ కామ్ ఇన్ని ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ అక్కడక్కడ అకేషనల్‌గా కొన్ని యాక్షన్ యానిమేస్ వదులుతారు. సో దట్ ఫ్యాన్స్ అయితే వాళ్ళ స్టూడియోని జస్ట్ నార్మల్ స్టూడియో, రామ్ కామ్ చేసే స్టూడియో అనుకోకుండా ఉంటారని చెప్పి. వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి చూపించుకోవడానికే వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటారు. బై ది వే 'స్పై ఫ్యామిలీ' స్టూడియోలో వాళ్ళు కూడా ఒకరే. సో అక్కడే అర్థం చేసుకోవాలి మీరు ఏ రేంజ్‌లో ఉంటుందో వాళ్ళ స్టఫ్ అని చెప్పి.
సో డెఫినెట్లీ ట్రై చేయండి. స్టూడియో క్లవ్ వర్క్స్ నుంచి వచ్చిన ప్రతి యానిమే బాగుంటుంది. వాళ్ళ ఆర్ట్ స్టైల్స్ అన్నీ కూడా చూసుకుంటే లిటిల్ బిట్ సిమిలర్గా ఉంటాయి. అంటే సిమిలర్ కాదు, వాళ్ళ ట్రేడ్ మార్క్ అయితే ఉంటుందన్నమాట. సో లైక్ ఆర్ట్ స్టైల్లో చూసుకుంటే, సో దాన్ని బట్టే మీరు వాళ్ళ ప్రతి ఒక్క సిరీస్ని ఈజీగా ఎంజాయ్ చేయగలరు. వాళ్ళ కలరింగ్స్ అనేవి బ్రహ్మాండంగా ఉంటాయి. సో గో ఫర్ ఇట్. ఇక నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే స్టూడియో మప్ప. సో మప్పని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఆబ్వియస్లీ సేమ్ క్లవ్ వర్క్స్ లాగే వీళ్ళు కూడా కన్సిస్టెన్సీ. సో ప్రతి సీజన్లో ఏదో ఒక యానిమేని అయితే రిలీజ్ చేస్తూనే ఉంటారు. దాంతో మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తూ ఉంటారు. బట్ అన్లైక్ క్లవర్ వర్క్స్ వీళ్ళు చూసుకుంటే మెయిన్లీ యాక్షన్ బేస్డ్ స్టూడియో అనమాట. సో ఒకానొక టైంలో ఐ థింక్ 2024లో అనుకుంటా వీళ్ళు రిలీజ్ చేసిన యానిమేషన్ లిస్ట్ ఏదైతే ఉందో పిచ్చెక్కిచ్చేసింది జనాల్ని. సో ఎందుకంటే పెద్ద పెద్ద యానిమేస్ అన్నీ రిలీజ్ చేశారు. ఒకవైపు విట్ స్టూడియో వదిలేసిన అటాక్ ఆన్ టైటాన్ని తీసుకున్నారు. ఇంకొక వైపు సేమ్ విట్ స్టూడియో వదిలేసిన విన్లాండ్ సాగాని తీసుకున్నారు. ఇక అంతేకాకుండా వీళ్ళ దగ్గర 2 పెద్ద ఐపీస్ ఉన్నాయి. అవే చైన్సా మ్యాన్ అండ్ జుజుత్సు కైసెన్. సో ఇలా చూసుకుంటే ఆబ్వియస్లీ మప్పా స్టూడియో పెద్ద లైనప్ ఉందన్నమాట. అండ్ వాళ్ళు యాక్షన్ లవర్స్కి ఆర్ లేదా పాపులర్ యానిమే జనర్ అయిన షోనన్ లవర్స్కి ఒక మంచి స్టఫ్ ఇస్తుంది వీళ్ళే కన్సిస్టెంట్గా రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే. ఆబ్వియస్లీ యానిమే అనగానే ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది షోనన్ జనరే. సో కాబట్టి ఆ షోనన్ జనర్లో ఎట్ ప్రెజెంట్ టాప్ యానిమేస్ తోటి వాళ్ళు మంచి అవుట్పుట్ ఇస్తూ వాటిని కూడా వదలకుండా తీసుకొస్తున్నారంటే కుడోస్ టు మప్ప. బట్ ఒకటి చూసుకుంటే 2024 ఆ టైంలో వాళ్ళు చేసిన తప్పులు అంతా ఎంత కాదు, ఓవర్ వర్క్ చేపించడం. ఆబ్వియస్లీ యానిమే ఇండస్ట్రీలో ఓవర్ వర్క్ అనేది చాలా ఈజీ పని అనమాట. బట్ వీళ్ళైతే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు ఒక సిచ్యువేషన్లో చూసుకుంటే. బట్ వాళ్ళ తప్పులు తెలుసుకొని ఇప్పుడైతే ప్రతి ఒక్క యానిమేకి టైం ఇస్తూ ఆ యానిమేని ప్రాపర్గా చేసేలాగైతే టైం ఇస్తున్నారనమాట. సో యానిమేటర్స్ కూడా కొంచెం మంచి అవుట్పుట్ అయితే ఇస్తున్నారు మనకు చూసుకుంటే. సో ఇక స్టూడియో మప్ప విషయానికి వెళ్ళిపోతే వాళ్ళ ఆర్ట్ స్టైల్ని మీరు ఈజీగా గుర్తించేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ యానిమే అయినా తీసుకోండి, వాళ్ళ ట్రేడ్ మార్కు క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎక్కడంటే కలరింగ్లో. సో వాళ్ళ కలరింగ్ చూసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దాన్ని ప్రతి ఒక్క యానిమేలో మెయింటైన్ చేస్తారు. సో దాని నుంచి బయటకు వచ్చి కొంచెం డిఫరెంట్గా ట్రై చేసింది చైన్సా మ్యాన్ సీజన్ 1. అది డైరెక్టర్ కూడా చెప్పుకోవాలి. బట్ ఆబ్వియస్లీ ఫ్యాన్స్కి అది నచ్చక వదిలేశారు కాబట్టి తిరిగి మనకి చైన్సా మ్యాన్ నార్మల్ అయిపోయింది. బట్ ఈసారి చైన్సా మ్యాన్ రెజార్క్ ఏదైతే ఉందో వాళ్ళ సింపుల్ ఆర్ట్ స్టైల్లా కాకుండా మాంగాని మ్యాచ్ చేయడానికి ట్రై చేశారు, విచ్ ఈజ్ అనదర్ ఎపిక్ థింగ్. ఎందుకంటే స్టూడియో మొప్ప ఓకే మా స్టైల్ మాకుంది, మేము కాదనట్లేదు. బట్ మీకు మా స్టైల్ నచ్చట్లేదు ఒక పర్టికులర్ యానిమేకి, మీకు డిఫరెంట్గా కావాలనుకుంటే కనుక మేము మీకు అవుట్పుట్ ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకుంది చైన్సా మ్యాన్ తోటి 2 సార్లు. ఆబ్వియస్లీ చైన్సా మ్యాన్ అనేది వాళ్ళ ప్రైమరీ ఐపీ, వాళ్ళే ప్రొడ్యూసర్స్ కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు స్టూడియో మప్పాలో ఉండే ప్రతి ఒక్క స్టాఫ్ కూడా యానిమేకి ప్రాణం పెట్టేస్తారు. ఎందుకంటే ఒక యానిమేలో సింపుల్ గ్యాప్, పెద్ద హెవీ గ్యాప్ కూడా లేకుండా కంప్లీట్గా ఆర్ట్ స్టైల్ చేంజ్ చేసి మాంగాని మ్యాచ్ చేయాలని చెప్పి స్టూడియో మప్ప చెప్తే వాళ్ళ స్టాఫ్ ఎంత బాగా వర్క్ చేశారంటే రెజార్క్ అనేది రీసెంట్ టైమ్స్లో వచ్చిన బెస్ట్ యానిమే మూవీగా నిలిచిపోయింది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు స్టూడియో మప్ప దగ్గర ఉండే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా ఎంత ప్యాషనేట్గా చేస్తారని చెప్పి. అండ్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ కూడా వాచబులే, ఒక్కటి కూడా వరస్ట్ ఉండదు. ప్రతిదీ కూడా యావరేజ్ నుంచి గుడ్ వరకే ఉంటాయి. అన్నీ చూడొచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లం కలగదు. సో గో ఫర్ ఇట్. అండ్ అందుకే స్టూడియో మప్పాని కూడా సెకండ్ ప్లేస్లో పెట్టాల్సి వచ్చింది. ఇక ఫైనల్లీ నెంబర్ 1 విషయానికి వెళ్ళిపోతే స్టూడియో బోన్స్. ఎందుకు మీలో చాలామంది మప్ప పేరు ఉంటారు బట్ బోన్స్ పేరు వినరు. ఎందుకంటే తెలుగులో ఆబ్వియస్లీ యానిమే స్టూడియోస్ గురించి పెద్ద పట్టించుకోరు. ఈ విషయానికి వెళ్ళిపోతే ఒకటి చెప్తారు, స్టూడియో బోన్స్ని చూస్ చేసుకోవడానికి మెయిన్ థింగ్ ఏంటంటే, సో ఇంతకుముందు నేను మప్పకి ఏవైతే రీజన్స్ చెప్పానో ఆ రీజన్స్ అన్నీ స్టూడియో బోన్స్కు వర్తిస్తాయి. నాట్ జస్ట్ దట్, ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే స్టూడియో బోన్స్లో ఉండే వర్క్ కల్చర్. సో నేను విన్నదాన్ని బట్టి చూసుకుంటే జపనీస్ స్టూడియోస్లో కొన్ని స్టూడియోస్లో వర్క్ కల్చర్ అనేది ది బెస్ట్ ఉంటుంది. వాటిల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది అయితే మనకు ఆబ్వియస్లీ క్యోటో స్టూడియో ఉంటుంది. క్యోటో యానిమేషన్ ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క యానిమేకి ప్రాణం పెట్టి చేస్తారు. వీళ్ళు దాని గురించి పక్కన పెడదాం. ఎందుకంటే క్యూట్ యానిమేషన్ దీంట్లో లిస్ట్లో ఇంక్లూడ్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఎట్ ప్రజెంట్ కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు. సో కొన్ని సంవత్సరాల క్రితం కోవిడ్ టైంలో చూసుకుంటే అక్కడ వాళ్ళ స్టూడియోలో ఆర్సన్ వచ్చి స్టూడియో కొన్ని నెలల వరకు ఆల్మోస్ట్ ఆగిపోయి ఆ తర్వాత కంబ్యాక్ ఇచ్చారు. సో వాళ్ళ కంబ్యాక్ ఇంకా పెద్దగా అవ్వాలని కోరుకుందాం ఫ్యూచర్లో. ఎట్ ప్రజెంట్ వాళ్ళ యానిమేస్ అయితే కొంచెం స్లో టైం తీసుకొని డెలివర్ చేస్తున్నారు బికాస్ ఆర్సన్ ఇన్సిడెంట్ వల్ల. సో వాళ్ళు ఫ్యూచర్లో వచ్చిన తర్వాత దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ బోన్స్ విషయానికి వెళ్ళిపోతే కన్సిస్టెన్సీకి మారుపేరే స్టూడియో బోన్స్ అనమాట. ఎస్పెషల్లీ వాళ్ళు రీసెంట్గా వాళ్ళ వర్క్ కల్చర్ అంతా మార్చేశారు. సో స్టూడియో బోన్స్ ఫిలిమ్స్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసిన కాడి నుంచి వీళ్ళ వర్క్ కల్చర్ అంతా కంప్లీట్గా మారిపోయింది.
సో చాలామంది స్టాఫ్ని హైర్ చేసుకోవడం కావచ్చు. అట్ ద సేమ్ టైమ్ ప్రతి ఒక్క యానిమేకి డిఫరెంట్ స్టూడియోని పెట్టి వాళ్ళందరితోటి వాళ్ళకి కావాల్సినంత టైం ఇచ్చి యానిమేకి కొంచెం ప్రాపర్ షెడ్యూలింగ్ ఇచ్చి వాళ్ళు చేస్తున్న విధానం ఏదైతే ఉందో స్టాఫ్ని రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇక్కడ స్టూడియో బోన్స్ చూసుకుంటే. అట్ ద సేమ్ టైం యానిమేషన్ కూడా యానిమే ఫ్యాన్స్ కోసం ప్రతి సీజన్లో 1-2 యానిమే ఉండేలా చూసుకుంటున్నారు. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి అక్టోబర్లో మై హీరో అకాడమీ ఫైనల్ సీజన్ తీసుకొచ్చారు, విచ్ వాజ్ ఎపిక్. ఎందుకంటే ప్రతి ఒక్క ఎపిసోడ్ హై క్వాలిటీ ఎపిసోడే అనమాట. అండ్ ప్రతి ఒక్క ఎపిసోడ్ని వాళ్ళు అద్భుతంగా చేశారు. ఆ తర్వాత జనవరిలో చూసుకుంటే మై హీరో అకాడమీ విజిలాంటెస్, దాంట్లో ఉండే కాంపింగ్ అనేది అందరికి ఫేవరెట్ అండ్ దాన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ అవుట్పుట్స్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఈ సీజన్ స్ప్రింగ్లో 2 యానిమేస్ తీసుకొచ్చారు ఒకేసారి. ఆ 2 చూసుకుంటే డీమన్స్ ఆఫ్ ద షాడో రీలం కావచ్చు, మ్యారేజ్ డాక్షన్ కావచ్చు. అండ్ రెండింటి యొక్క అవుట్పుట్ హై క్వాలిటీలోనే ఉంది ఇప్పటికి కూడా చూసుకుంటే ప్రతి ఎపిసోడ్. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. బై ది వే దానికంటే ముందు ఇంకొక సీజన్లో గషి ఆగుట. సో ఇలా చూసుకుంటే ప్రతి సీజన్ కన్సిస్టెంట్గా ఒక్కొక్క యానిమేనైనా తీసుకొస్తున్నారు అండ్ వాటిలో ఇచ్చే అవుట్పుట్ అంతే అద్భుతంగా ఉంటుంది. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే 12 ఎపిసోడ్లు అనే సీజన్లోకి మారిపోయిన యానిమేస్ని వాళ్ళు ఎప్పటికీ కూడా 24 ఎపిసోడ్స్ అయితే డెలివర్ చేస్తున్నారు, విచ్ వాజ్ ద బెస్ట్ థింగ్ ఎవర్. నన్ను అడిగితే కనుక రీసెంట్ టైమ్స్లో ఆ ఒక్క పాయింట్కే పోల్ స్టూడియోని నెంబర్ 1లో పెట్టొచ్చు. ప్రతి సీజన్లో యానిమే తేవడమే కాకుండా మనకి మెయిన్ యానిమేస్ అన్నిటిని 24 ఎపిసోడ్స్ తోటి డెలివర్ చేస్తూ మనకు అంత మంచి అవుట్పుట్ ఇవ్వడం అనేది ఈజీ కాదు. వీళ్ళైతే ప్రతి సీజన్ దాన్ని ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు తీసుకొచ్చే ప్రతి యానిమే కూడా ఒక మేజర్ యానిమే కింద మారుతుంది. సో మనకి మై హీరో అకాడమీ ఇప్పుడు కాదులేండి 10 సంవత్సరాలు ఎండ్ అయిపోయింది. సో అరే మై హీరో అకాడమీ ఎండ్ అయిపోయింది, వాళ్ళ నెక్స్ట్ మేజర్ థింగ్ ఏముంటుంది అనుకున్నారు అందరూ. అదే టైంలో గచ్చి ఒకటని తీసుకొచ్చారు, విచ్ వాజ్ సక్సెస్ఫుల్, చాలా సక్సెస్ అయింది. ఇంకొక వైపు ఇప్పుడు డీమన్స్ ఆఫ్ ద షాడో రీలం వచ్చింది, అది కూడా అదే రేంజ్లో సక్సెస్ అవుతుంది ఫ్యూచర్లో అన్డౌటెడ్లీ. ఎందుకంటే ఎట్ ప్రెజెంట్ అది చాలా పాపులర్, జపాన్లో ఎక్కువ మాట్లాడుకునేది కూడా దాని గురించి ఈ సీజన్లో. సో ఇలా చూసుకుంటే మనకి ప్రతి సీజన్లో కూడా ఒక మంచి యానిమేని తీసుకొస్తూ అక్కడ మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తూ, బట్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే వర్క్ కల్చర్ ఎంతో బ్రహ్మాండంగా చూసుకోవడం, విచ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఒక స్టూడియో ఇదే నేర్చుకోవాలి. బోన్ స్టూడియోలో చూసుకుంటే అరౌండ్ 5-6 స్టూడియోస్ ఉంటాయి, ఐ మీన్ డివిజన్స్. సో ఇవి ఎలా అంటే ఇప్పుడు బోన్స్ అనుకోండి, దాంట్లో బోన్స్ ఫిలిమ్స్ అది కొత్త పేరు. సో ఇంతకుముందు చూసుకుంటే బోన్ స్టూడియోలో బోన్స్ స్టూడియో 1, 2, 3, 4 ఇలా ఉండేవి. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ అయితే రన్ అయ్యేది. ఒకప్పుడు మోబ్సైకో రన్ అయినట్టు. సో మోబ్సైకో స్టూడియో ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు వేరే ప్రాజెక్టే చేసేవాళ్ళు కదా ఒకనొక టైంలో. ప్రతి 2 ఇయర్స్కి ఒక సీజన్ రిలీజ్ చేసేవాళ్ళు, ఆర్ 3 ఇయర్స్కి అదే యానిమే మీద కూర్చుండేవాళ్ళు. అప్పుడప్పుడు వేరే వాటికి హెల్ప్ చేసేవాళ్ళు. ఇలాగా ఉండే వర్క్ కల్చర్ వల్లే మనకి వాళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ కూడా అంత బ్రహ్మాండంగా వస్తుంది, అంత క్వాలిటీ ఇవ్వగలుగుతున్నారు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు స్టూడియో బోన్స్ ఈజ్ ద అబ్సల్యూట్లీ బెస్ట్. అండ్ స్టూడియో బోన్స్లో మీరు ప్రతి యానిమేని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మాకు ఒక ఆర్ట్ స్టైల్ ఉంది, మేము దాన్నే మెయింటైన్ చేస్తామని ఎప్పుడు అనరు. వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళ మేజర్ థింగ్ ఏంటంటే ఒకటే, సో రా అండ్ రస్టిక్గా ఉంటుంది వాళ్ళ కంపోజిషన్ చూసుకుంటే. మిగతా వాటిలాగా కంప్లీట్గా చాలా అంటే చాలా క్లీన్ చేయరు. సో వాళ్ళ కంపోజిషన్ చూసుకుంటే కొంచెం రా లెవెల్లో మెయింటైన్ చేస్తారనమాట, ఓల్డ్ స్టైల్లో. దాన్ని ఎప్పటికి కూడా మార్చట్లేదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఆ స్టైల్ ఇష్టం. అండ్ అబ్సల్యూట్లీ నేను లవ్ చేసేది కూడా అదే వాళ్ళ దాంట్లో చూసుకుంటే. రీసెంట్గా కొన్నిటికి మార్చారు, బట్ స్టిల్ డైమండ్స్ ఆఫ్ ద షాడో రీలం చూసినా కొంచెం హోప్ వచ్చింది, ఎందుకంటే అది వాళ్ళ స్టైల్ అండ్ అది నాకు ఇష్టం. సో గచి ఒకటో చూసుకుంటే కొంచెం డిఫరెంట్ స్టైల్, బట్ దాంట్లో కూడా వాళ్ళ రా కంపోజిషన్ అయితే ఉండడం కావచ్చు. సో ఇలాగా సో స్టూడియో బోన్స్ ఈజ్ అబ్సల్యూట్లీ బెస్ట్ గై, అన్డౌటెడ్లీ బెస్ట్ రీసెంట్ టైమ్స్లో. సో వాళ్ళ దగ్గర ఉండే ప్రతి ఒక్క యానిమే అద్భుతంగా ఉంటుంది. 1998 నుంచి వాళ్ళైతే కంటిన్యూ అవుతూనే ఉన్నారు. గో ఫర్ ఇట్, వాళ్ళకి సపోర్ట్ చేయండి. వాళ్ళ ప్రతి ఒక్క యానిమేని చూడండి, మీకు నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తారు. సో ఇదన్నమాట వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా మీ దృష్టిలో టాప్ 3 స్టూడియోస్ ఏంటి కింద కామెంట్స్లో తెలపండి. అట్ ద సేమ్ టైం దానికి రీజన్ కూడా చెప్పండి నేను చెప్పినట్టుగా. బాయ్.